వచ్చే నెలలో జరగనున్న తిరుపతి శ్రీ తాతయ్యగుంట గంగమ్మ ఆలయ జాతర పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నట్లు నగరపాలక సంస్థ ఇన్ఛార్జ్ కమిషనర్ శారద తెలిపారు. జాతర నిర్వహణకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. వేసవి కావడంతో ప్రధాన ట్రాఫిక్ సిగ్నల్స్ వద్ద గ్రీన్ మ్యాట్లను ఏర్పాటు చేస్తున్నట్లు కమిషనర్ వివరించారు. తాగునీటి ఎద్దడి కలగకుండా పంపిణీ చేస్తున్నామన్నారు. నీటి సరఫరాలో ఏవైనా సమస్యలు ఎదురైతే వెంటనే టోల్ ఫ్రీ నెంబర్కు ఫిర్యాదు చేయాలని సూచించారు. మనకి గంగమ్మ జాతర రాబోతోంది. అది చాలా ప్రతిష్టాత్మకంగా చేయబోతున్నాము. దానికి శానిటేషన్కి సంబంధించి అన్ని ఏర్పాట్లు చేశాము. అలాగే నీటి వాటర్ సప్లై, ఇంజనీరింగు, మన టెంట్స్ వేయటం కానివ్వండి, పొంగళ్ళు పెట్టుకునే భక్తులకు కానీ అన్ని వాళ్ళకి ఏవైతే అవసరాలు ఉన్నాయో ఆ అవసరాలన్నీ కూడా మేము తీరుస్తాము. అలాగే ప్రజలకి ఏంటి అంటే అక్కడ ఆ సాక్రిఫైసెస్ ఆఫరింగ్స్ ఇచ్చే వాళ్ళందరికీ కూడాను అక్కడ మంచిగా బీన్స్ పెట్టి శానిటేషన్ మంచి కండిషన్లో చేయడానికి 24 hours ట్యాంకర్ పెట్టి అక్కడ చేస్తాము. సో ప్రజలకు విజ్ఞప్తి ఏంటంటే పోలీసు వాళ్ళు చెప్తారు, వాళ్ళ ప్రకారం చేయండి. మీకు ఏ అవసరాలు ఉన్నా కమిషనర్ గారికి రీచ్ అవ్వండి. ఈ జాతర మాత్రం ప్రతిష్టాత్మకంగా శానిటేషన్కి స్పెషల్ టీమ్స్ 24/7 లాస్ట్ 2 రోజులు కానీ 3 రోజులు కానీ రాత్రి షిఫ్ట్లలో పెట్టి కూడాను చేస్తారు. ఎంటైర్ శానిటేషన్ ఎంహెచ్ఓ టీము మొత్తం కూడా చేస్తారు. అలాగే ఇంజనీరింగ్ టీం కూడా చేస్తారు. అలాగే ఇది ఎండాకాలం కాబట్టి పబ్లిక్ అందరికీ కూడాను వాటర్ సప్లై, వాటర్ రాలేదని కానీ, వాటర్ స్కేర్సిటీ మాకు తగ్గిపోయిందని కానీ, ప్రెషర్ సరిపోవట్లేదని కానీ ఎక్కడన్నా వస్తున్నా, లేకపోతే అది పొల్యూట్ అయి వస్తుంది, ట్రైన్లో కలిసి వచ్చిందన్నా కూడాను టోల్ ఫ్రీ నెంబర్ ఉంది. మన ఈ నెంబర్ కూడా ఉన్నాయి. ఆ నెంబర్స్ మీకు స్క్రోలింగ్లో ఇస్తాము. ఆ నెంబర్స్కి మీరు కాల్ చేయొచ్చు. అలాగే మీకు వాటర్ పొదుపుగా వాడుకోండి, వాటర్ని వేస్ట్ చేయకండి. క్వాలిటీ టెస్ట్లన్నీ కూడా చేస్తాము. మనకు వాటరు మాన్సూన్ వర్షాకాలం వచ్చేదాకా కూడా సరిపడా మనకి డ్యామ్స్లో ఉంది కాబట్టి వాటర్కి మనకి ఎక్కడ కూడా కొరత లేదు, సమస్య లేదు మన తిరుపతి పట్టణంలో.